సీఎం జగన్ రెడ్డికి బంధువైనందువల్లనే తనను మంత్రి పదవి నుంచి తొలగించారనే విషయాన్ని నేరుగా సీఎం చెబుతున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను జగన్ ఏర్పాటు చేశారన్నారు. వైసీపీ నేతలు సూచించిన వారినే వాలంటీర్లుగా నియమించామన్నారు. మంత్రి పదవి నుంచి తనను ఎందుకు తప్పించారంటూ కొందరు అడుగుతున్నారని అన్నారు. తనను గెలిపించే బాధ్యత వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిదేనని పేర్కొన్నారు. పార్టీ విధానం, పార్టీ ఇదిలో ముఖ్యమంత్రి గారికి బాగుంది. కొంతమంది ఎమ్మెల్యేలకి ఇది గ్రాఫ్ తగ్గింది, ఎమ్మెల్యేలకి కొంచెం ఉంది. దాన్ని సరి చేసుకోవడానికి గడప గడప ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి ఆ ప్రోగ్రాం కూడా అయిపోయిన తర్వాత కూడా గ్రాఫ్ అట్లానే ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎవరైనా సహజంగా గ్రాఫ్ లేకపోతే ఎవరైనా టికెట్ అనేది ఇవ్వడం జరగదు కాబట్టి అదే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఖచ్చితంగా కూడా అందరూ కూడా ఎమ్మెల్యేలు సంబంధించిన అందరూ కూడా పబ్లిక్ తోటి, కార్యకర్తలతోటి అందరితో సమన్వయం చేసుకొని తిరగాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ గ్రాఫ్ బాగుంది. మరి ఎమ్మెల్యేలు పనితీరు కొంత బాగాలేదు కాబట్టి దాన్ని సరి చేసుకోమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా దాని మీద నాకు సంబంధించినటువంటి మాకు ఇచ్చినటువంటి 22 కాన్స్టిట్యున్సీలు డెఫినెట్గా మేము సరి చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళని అందరూ గెలిచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సాధ్యం కాదనేది ఏముండదు. అంటే 175 సీట్కి ప్రయత్నం చేస్తాం. ఎన్ని గెలుస్తామని అనుకుంటే డెఫినెట్గా గతంలో కంటే 151 సీట్లు వచ్చినాయి. దానికంటే ఒకటన్నా గెలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం ఓడిపోయినటువంటి 4 సీట్ల మీద అత్యధికంగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వాటి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము గెలిచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దాని మీద ఆల్రెడీ మేము సర్వే చేయడం జరిగింది. ఏ రకంగా చేయాలనేది మరి ముఖ్యమంత్రి గారు నాకు నిర్దేశం చెప్పడం జరిగింది. దాని ప్రకారం చేయడం జరుగుతుంది. అది ప్రధానమంత్రి గారు కూడా పెంచుతూ ఉన్నారు పెట్రోలు, డీజిల్. మరి ఆయన కూడా తగ్గిస్తే బాగుంటుంది కదా. ఇక్కడ వ్యాట్ అనేది రాష్ట్రాల్లో పరిస్థితులు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల వ్యాట్ పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన కూడా కొద్దిగా మరి ప్రజల గురించి దృష్టి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది.